దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పీఎం కిసాన్ యోజన ద్వారా మరోసారి శుభవార్త రానుంది. ఇప్పటికే 21 విడతలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన కేంద్రం, 22వ విడత, పీఎం కిసాన్ 22nd ఇన్స్టాల్మెంట్ విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ విడతలో కూడా అర్హులైన రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు నేరుగా జమ కానుంది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ నిధులు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక రైతు సంక్షేమ పథకం. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 2,000 రూపాయలు సార్లు 3 విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో పీఎం కిసాన్ 22వ విడత విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రైతులు పుకార్లను నమ్మకుండా ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలని సూచిస్తున్నారు. 2,000 రూపాయలు రావాలంటే తప్పనిసరిగా చేయాల్సిన పనులు. పీఎం కిసాన్ 22వ విడత నిధులు పొందాలంటే ఈ షరతులు తప్పనిసరి. ఈకేవైసీ పూర్తి చేయాలి. ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. బ్యాంక్ ఖాతా డీబీటీ ఎనేబుల్ అయి ఉండాలి. ఇవి చేయని రైతులు 2 మార్గాల్లో ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ విధానం pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళండి. ఈకేవైసీ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ నమోదు చేయండి. ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి. ఆఫ్లైన్ విధానం సమీప సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఇన్స్టాల్మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? pmkisan.gov.in ఓపెన్ చేయండి. బెనిఫిషరీ స్టేటస్ పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయండి. మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి. పీఎం కిసాన్ 22వ విడత ముఖ్యాంశాలు. విడత మొత్తం 2,000 రూపాయలు. విడుదల అవకాశం ఫిబ్రవరి 2026 మొదటి వారం. జమ విధానం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ. లబ్ధిదారులు అర్హులైన రైతులు. పీఎం కిసాన్ 22nd ఇన్స్టాల్మెంట్ రైతులకు మరోసారి ఊరటనివ్వనుంది. సాగు ఖర్చులకు, వ్యవసాయ పనులకు ఈ 2,000 రూపాయలు ఎంతో ఉపయోగపడనుంది. ఇంకా ఈకేవైసీ చేయని రైతులు వెంటనే పూర్తి చేసుకోండి. అధికారిక ప్రకటన వెలువడగానే పూర్తి వివరాలు తెలుస్తాయి.